భక్తులందరికీ స్వాగతము. ఇవాళటి శ్రీమద్ భాగవతం క్లాస్‌కి. సో, ప్రార్థనతో మొదలుపెడతాం. అందరూ ప్రార్థించండి. ఎవరికైనా కుదిరితే వీడియో ఆన్ చేసి వినడానికి ప్రయత్నించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో లాస్ట్ క్లాస్‌లో మనం ఏం తెలుసుకున్నాం అనేసి ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యుధిష్ఠిర్ మహారాజు ఇప్పుడు కలియుగం వచ్చింది కాబట్టి తను అది కృష్ణ వెళ్ళిపోయారు కాబట్టి తను కూడా వెళ్ళిపోవాలని డిసైడ్ చేసుకొని కలి ప్రభావం కూడా ఎక్కువైతుంది అని తెలుసుకొని ఆ పరీక్షిత్ మహారాజు కొడుకు ఎవరైతే ఉన్నారో పరీక్షిత్ మహారాజాని హస్తినాపురంకి రాజుని చేసేసి ఆయన ఆభరణాలు అవంతా తీసేసి నార్మల్ సాధు వాళ్ళలాగా డ్రెస్ చేసుకొని ఆయన వెళ్ళిపోతారు రాజ్యం వదిలేసి. కలియుగం యొక్క ప్రభావం కూడా చూసాం మనం. సో ఎందుకు మనము కలియుగంలో ఉండకుండా వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి ఉండరాదు అనేసి కూడా చూసాం. సో ఇవాళటి క్లాస్లో మనము యుధిష్ఠిర్ మహారాజు అదంతా వదిలి ఎక్కడికి పోతాడు, ఏం చేస్తాడు అనేసి చూస్తాం. సో ఎవరికైనా చదవాలంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా, శ్లోక చదవచ్చు. ఎస్ 41 శ్లోకం చదవచ్చా మాతాజీ? చదవచ్చు. ఎస్. హరే కృష్ణ మాతాజీ. వాచం జువాని మనసి తత్ప్రాణ ఇతరే చ తతం ప్రాణ ఇతరే చతం. ఇతరం చదువుతున్నట్టు. ఎస్ మాతాజీ, ఎవరన్నా ఒకరు చదవండి. అదే మాతాజీ వాళ్ళు చదువుతున్నారని నేను ఆపేసిన. అదే 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 ఎస్ ఎస్ చదవండి మాతాజీ. వాచం జహంనా మనసి తత్పాన ఇతరే చతం మృత్యువపానం సోత్సర్గం తం ప్రచ్చత్వే యోజహవిత్. అనువాదం: పిమ్మట అతడు జ్ఞానేంద్రియములను మనస్సును ప్రాణమునందు, ప్రాణమును అపాయమునందు, అపాసనమునందు తన సంపూర్ణ అస్తిత్వమును పంచభూతములందు దేహమును మృత్యువునందు లయము చేసెను. తదుపరి అతడు శుద్ధాత్మునిగా భౌతిక భావన నుండి ముక్తుడయ్యెను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, చాలా చాలా ధన్యవాదాలు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే యుధిష్ఠిర్ మహారాజు ఏం వదిలాడు, ఆ రాజు ఉండే ఒక్క ఆభరణాలు, తర్వాత బట్టలు అదంతా వదిలి ఏమేసుకున్నాడు, సాధుగా వెళ్ళాడు. సో వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తికి ఏమొస్తుందంటే, ఇప్పుడు అన్ని వదిలేసాము, తర్వాత బట్టలు కూడా వేసుకున్నాం సాధుగా, తర్వాత మనస్సు ఎట్లుండాలని కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. సో కొంతమంది ఏం చేస్తారంటే, మనం చూడొచ్చు మన ఎగ్జాంపులే. సో ఇప్పుడు మాది కూడా రిటైర్మెంట్ అయిపోయింది,
మేము కూడా ఇప్పుడేం జేస్తామంటే వయసైనోళ్ళు ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడ్డాం. సో, కష్టపడిన తర్వాత ఇప్పుడు మనం సుఖంగా ఉండాలి గదా! ఆ కష్టాలన్నీ పడిన తర్వాత అప్పుడు సుఖం పడకుండా ఉండదు. ఇప్పుడన్నా సుఖం పడాలి అనేసి ఏం జేస్తారంటే, మంచిగా ఫిల్మ్ చూడడము, తర్వాత కూర్చొని తినడం, మనకు పూటకి తినడం అంటే పూటకి పడుకోవడము. అదంతా చేస్తే మనకి ఒక మనసులో ఏమన్నదొస్తుంది? చనిపోయేతప్పుడు కూడా అదే తినేది గూడా వస్తుంది, పడుకునేదే వస్తుంది, అదే వస్తుంది కదా! అవునా కదా! ఇప్పుడు చనిపోయేతప్పుడు ఆ చిత్తం అంటారు చూడండి కాన్షియస్‌నెస్ అది చాలా చాలా ముఖ్యము అంటారు. సో, ఇక్కడ మనసు ఎట్లుంటుందంటే రిసర్చ్ ఒక రిజల్ట్ ఏమంటే ఒక్క రోజుకి పర్ పర్సన్ 60,000 థాట్స్ ఆయనకొస్తుందంట ఒక్క రోజుకి. ఆ 60,000 థాట్‌లో పాజిటివ్ ఉండొచ్చు, నెగెటివ్ ఉండొచ్చు, వేరే వాళ్ళకి ఒక ఇబ్బంది కలిగేది కూడా ఉండొచ్చు. ఇది గూడా జరుగుతుంది. అవునా కదా! ఇప్పుడు మనసుకి అందరికి ఒక ఆలోచన అని వస్తుందా? 2016లో ఇట్లా అయింది. నాకిట్లా చేశారు. 2017లో ఇట్లా అయింది. చూడండి మన బ్రెయిన్‌ని, మన మనసుని ఎట్లా మనము రోజు మనము 6:00 లేసినప్పటి నుంచి నైట్ 9:30, 10:00 వరకు ఈ ఆలోచనలోనే ఉండిపోతాం మనం. అవునా అందరూ ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా లేదా? నా ఆహ్, ఫ్ ఇది పాస్ట్‌లో ఎప్పుడో అయింది. నా కొడుకు చిన్నప్పుడు ఉండేటప్పుడు ఏమైందంటే, అప్పుడు బయటికెళ్ళి అక్కడ పడిపోయిండు. ఆ ఒక్క థాటొస్తుంది. సో, ఇప్పుడు ఎంత పెద్దోడయిపోయిండో ఆ ఒక్క థాటొస్తుంది. అవునా కాదా? సో, ఈ థాట్ వల్ల ఉండిపోతే మనకు ఆధ్యాత్మికానికి ఆ థాట్ ఎప్పుడొస్తుంది మనకి? ఆ మనసుని నిగ్రహం పెడితే కదా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి. ఏదన్నా ఒక పని జేయాలంటే ఇప్పుడు ఆడవాళ్ళే కానీ, మధ్యాహ్నం వంట వండాలంటే మనం థాట్ మనసులో వస్తుంది. ఆలోచిస్తారా లేదా? ఈరోజు పాలకూర పప్పొండాలి, దానికి ఫ్రై వండాలి, దానికి చపాతీ వండాలి, దానికి రైస్ వండాలి. ఆ! అది ఎట్లా చెయ్యాలని కూడా మనకి మైండ్‌లో ఉండిపోతుంది. సో, మైండ్‌లో అప్పుడు వంట చేసేటప్పుడు ఏమో థాటొస్తే, ఆ ఒక్క వంట మంచిగా వస్తుందా? మంచిగా వస్తుందా? రాదు. ఎందుకంటే వంట చేసేటప్పుడు వంట పైన మనకి ఫోకస్ చేసి చేస్తేనే వంట బాగొస్తుంది. ఇప్పుడు ఏదే కానీ ఇప్పుడు పిల్లలకి ఈ టైంకి ఇది చేసేయాలి. బ్రేక్‌ఫాస్ట్ వండేయాలి. మధ్యాహ్నము లంచ్ వండేయాలి. ఇప్పుడు ఈ ఒక్క టైంకి ఇల్లు క్లీన్ చేయాలి. ఈ ఒక్క టైంకి హస్బెండ్ వస్తారు వాళ్ళకి నీళ్ళివ్వాలి. వాళ్ళ బ్యాగ్ తీసి పెట్టాలి. వాళ్ళ బట్టలు ఉతకాలి. వాళ్ళ పిల్లల్ని చెప్పియాలి. ఈ ఒక్క టైంకి మనం ఫిక్స్ చేసుకుంటే, ఆ ఒక్క టైంలో మనం చేస్తేనే ఆ కార్యాలు మంచిగా వస్తుంది. లేకపోతే ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ టైంలో లంచు 1కి ఏం చేసేది? బ్రేక్‌ఫాస్ట్ అవుతుంటుంది. ఆ బ్రేక్‌ఫాస్ట్ మంచిగా వస్తుందా? రాదు. సో, అందుకే చాలా ముఖ్యము. ఈ ఒక్క శ్లోకాలో ఏం చెప్తారంటే, మనసుని నిగ్రహం చేయడం చాలా, చాలా, చాలా ముఖ్యం. సో, అందుకే పెద్దవాళ్ళు ఏం జెప్తారంటే, ఆచార్యులు ఈ ఒక్క ట్రాన్స్‌లేషన్‌లో గొప్ప భక్తుడంట ఇట్లా బోవడం. ప కాలానికి ఆ రాజు ఎట్లున్నాడు 'యుధిష్ఠిర్ మహారాజు' యుద్ధం చేశాడు. యుద్ధం అయిన తర్వాత కష్టపడి ఇది ఇప్పుడు ఆస్థానాన్ని చూసుకోవాలనుకున్నాడు. లేకపోయాడు. ఎందుకంటే కృష్ణుడు లేదు. కలియుగం ఒస్తుంది. సో, ఇప్పుడు వదిలేసి ఎళ్ళిపోయినప్పుడు కృష్ణ కాన్షియస్‌నెస్ ఉండాలి గదా! కాన్షియస్‌నెస్ లేకపోతే మన మనసు ఇప్పుడు వదిలిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. రిటైర్డ్ అయినాం. రిటైర్డ్ అయిన తర్వాత ఇప్పుడు బ్యాంకాక్, యూఎస్, కెనడా అట్లంతా ఎళ్ళితే మన కాన్షియస్‌నెస్ కరెక్ట్‌గా లేకపోతే ఏమవుతుంది?
తప్పు దారికి తీసుకుపోతుంది. ఒప్పుకుంటారా అందరూ? లేకపోతే మనము ఇప్పుడు వయసయిపోయింది. తీర్థయాత్రలెళ్ళాలి. కాశీ, గయా, అయోధ్య, బృందావనము, మాయాపూరు, మథుర అట్లా ఎళ్ళేసి కృష్ణుడిని యొక్క దర్శనం తీసుకొని మా ఒక్క జీవనం పావనం జేసుకోవాలా? లేకపోతే యూఎస్‌కి పోయి, బ్యాంకాక్ పోయి, కెనడా పోయి అక్కడ జేసుకోవాలా? చెప్పండి. అవునా? కాదా? సో, అందుకే యుధిష్ఠిర మహారాజు కూడా ఏం జేస్తున్నాడంటే, మనసుని ఫస్టు నిగ్రహంలో పెట్టుకున్నాడు. సో, ఆయన కాన్షియస్‌నెస్ రెడీ అవుతున్నాడు. సో, ఇప్పుడు కృష్ణుడు గురించి తెలుసుకోవాలంటే, మనకి 24 అవర్స్ ఇక్కడ చెప్తారు. క్లాసుల్లో అంతా విన్నాం మనం. సాటర్‌డే, సండే క్లాస్‌లో. సో, 24 అవర్స్ కూడా మీరు కృష్ణుడిని వినొచ్చు. ఎలా వింటారు? ఎవరు చెప్తారు? కృష్ణుడిని ఎలా మనము 24 అవర్స్ రోజు ఇప్పుడు జపంతోటి మంత్ర జప హరే రామ హరే కృష్ణ మంత్ర మనస్సులో హరే కృష్ణ హరే రామ. మనస్సులో మనసులో హరే కృష్ణ జపం చేయడము, మంత్ర జపము, తర్వాత హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, మనం మనం ఏ కార్యం గ్లాస్ చేసినా కూడా పెట్టుకొని అక్కడ వింటుండొచ్చు. కృష్ణునే సెంటర్ చేసుకోవాలి. కృష్ణుడిని సెంటర్‌లో తీసుకోవాలి. కరెక్ట్. ఓకే. మనసు ఏ మాతాజీ, పని చేస్తే ఏదైనా ఆ పని మీద ధ్యానం ఉంచడం. ఓకే. యెస్ మైథిలి మాతాజీ మీరేమో చెప్తున్నారు. మాతాజీ వైష్ణవులకి మంచి క్లాస్ ఉంటూ మనము వర్క్ చేసుకోవచ్చు. దానివల్ల కూడా కృష్ణ కాన్షియస్‌నెస్‌లో ఉండొచ్చు. కరెక్ట్. చూడండి పొద్దుగాల లేచినప్పటి నుంచి జపం ఉంటుందా? జపం అయిన తర్వాత మన రెస్పాన్సిబిలిటీ చేస్తామా? తర్వాత రెస్పాన్సిబిలిటీ అయిన తర్వాత మనము క్లాసులు వినొచ్చా? వినిన తర్వాత కొద్దిగా జపం ఉంటే కొద్దిగా జపం చేసుకోవచ్చా? తర్వాత రీడింగ్ చేసుకోవచ్చా? తర్వాత నైట్ పడుకునే లోపల ఏమన్నా పిల్లలకి ఏదన్నా ఒక ఇది శ్లోకాలో లేదా స్టోరీస్ ఏదన్నా చెప్తే ఆ 24 అవర్స్ కృష్ణ కాన్షియస్‌నెస్ అయిపోయిందా లేదా? 100% అయిపోతుంది కదా! సో, అప్పుడు మన మనసు నిగ్రహానికి వచ్చేస్తుంది. వస్తుందా లేదా? ఈ ఈ ఒక్క ప్రాక్టీసు మనము ఎప్పటి నుంచి ఇప్పుడు తెలిసినప్పటి నుంచి మనం చేస్తే మనము చనిపోయే వరకు, ఈ యొక్క శరీరం వదిలే వరకు ఈ ప్రాక్టీస్ ఉండే ఉంటుంది. అప్పుడు ఏదో ఒక రూపంలో కృష్ణుడి కృపనో, లేదా వైష్ణవుడి కృపనో, లేదా వేరే మన పిల్లలు భక్తులుగా వాళ్ళ ఒక కృప నుంచో మనకి కృష్ణుడిని గుర్తు తెచ్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది ఎవరితో మనము లేదు మాతాజీ అజామిలుడే ఒక గొప్ప భక్తుడు అట్లా చేశాడంటే నేను కూడా చేసి చూపిస్తా. లాస్ట్‌లోనే నేను తెలుసుకుంటా. నేనిప్పుడంతా నాకు టైం లేదు. అనేసి చెప్తే, మనం అంత గొప్ప భక్తులా? మనం ఎక్కడున్నాం? కలియుగంలో ఉన్నాం. ఎక్కడో గాదు. వాళ్ళు సత్యయుగము, ద్వాపరయుగం, త్రేతాయుగంలో లేదు మనం. కలియుగంలో ఉన్నాం. సో, కలియుగము ఒక్క రీతిగా మంచి రీతియే. తర్వాత ఈ ఒక్క సరౌండింగ్స్ ఉంది చూడండి, అది చెడు రీతి. మనకి చాలా చాలా ఇదయిపోతుంది. సో, మన చిత్తము కూడా వేరేగా అయిపోతుంది. కృష్ణుడి గురించి తెలుసుకోవడానికే కుదరదు మనకి. సో, అందుకే మనము ఫిక్స్ ఏం చేసుకోవాలి? కృష్ణుడి గురించి తెలుసుకోవాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో, ఆయన కూడా కృష్ణుడి గురించి తెలుసుకోవాలనేసి ఏం చేశాడు ఫస్టు మనసుని నిగ్రహం చేశాడనేసి చెప్తున్నారు. సో, 42nd శ్లోక ఎవరైనా చదవచ్చు? యెస్ మాతాజీ. సత్యనారాయణ శక్తి. మీరు చదవచ్చు హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. చదువుతానా మాతాజీ? నేను ఎవరన్నా చెబుతా అన్నారా మాతాజీ? నేను చదువుతాను అయితే. మాతాజీ వీళ్ళు హ్యాండ్ రైజ్ చేశారు. నెక్స్ట్ శ్లోకం చేశారా మీరు అండి? ఆ! నెక్స్ట్ శ్లోకం మీరు చదువుతారా? చదవండి మాతాజీ. చంద్రకళ మాతాజీ చదవండి. ఆ.
హరే కృష్ణ మాతాజీ. 42వ శ్లోకం. త్రిత్వే హృత్వా చ పంచత్వం తచ్చైకత్వే జుహోన్మను మనుహి సర్వమాత్మన్యుజుహువీద్ బ్రహ్మణా మానమవ్యయే. ఈ విధముగా పాంచభౌతిక దేహమును త్రిగుణముల యందు లయము కావించి త్రిగుణములను అవిద్య యందు లీనము చేసి తదుపరి దానిని సర్వావస్థల యందును అవ్యయమైనట్టి బ్రహ్మమునందు అతడు లయము చేసెను. హరే కృష్ణ మాతాజీ. సో దీని అర్థం ఎవరు చెప్తారు? తెలియదు. ఓకే. సో ఈ ఒక్క మైండ్‌ని చేసిన తర్వాత కొంతమంది ఏమనుకుంటారంటే బ్రహ్మంలో లీనమైపోతాము అనుకుంటారు. నేనే అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ. ఎందుకంటే నా ఒక్క మైండ్‌ని నేను కంట్రోల్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు కంట్రోల్ చేసిన తర్వాత ఐ యామ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్ కదా! పంచభూతాలన్నీ అన్నీ ఇప్పుడు చేసిన తర్వాత నేను కృష్ణుడిని లీనమవ్వాలంటే ఎంత సులభంగా లీనమైపోవచ్చు అని చెప్తారు. అయితే భాష్యంలో ఏం చెప్తారంటే ప్రభుపాదులు అహం బ్రహ్మాస్మి, అయం బ్రహ్మ అనేది కాదు. బ్రహ్మ అనేది ఎవరిని పోలిస్తారు? కృష్ణుడిని పోలిస్తారు. కృష్ణుడు ఏం చెప్పాడో అది ఫాలో అవ్వడమే చాలా చాలా ముఖ్యము అనేసి చెప్తారు. కృష్ణుడు ఏం చెప్పాడు? భగవద్గీతలో సెకండ్ చాప్టర్‌లో ఏం చెప్తారు? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాత చెప్పు. అంటే నా శరణాన్నే వేడుకోండి, నన్నే కొలిస్తే నేను మిమ్మల్ని మంచిగా చూస్తాను అంటాడు మాతాజీ. ఓకే. అది ఒక్కటి. సో నువ్వు శరీరం కాదు. నువ్వు ఆత్మవి. నువ్వొక్క భక్తుడివి. నా ఒక్క సర్వెంట్‌వి. నువ్వు ఇక్కడి నుంకే వచ్చావు. నా ఒక్క అంశము అంటారు చూడండి. పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ది కృష్ణ. నువ్వు అవునా కాదా? మనమందరూ పార్ట్ అండ్ పార్సెలా కాదా? ఒప్పుకుంటారా అందరూ? అవునా కాదా? సో అక్కడికి చేరాలా వద్దా? పార్ట్ అండ్ పార్సెల్ ఒక్క దీని నుంచి ఒక కార్ నుంచి ఒక పార్ట్స్ తీసిన తర్వాత దాన్ని చేరితే కదా ఒక కార్ ఫుల్లు అయ్యేది. అవునా కాదా? ఇప్పుడు మనం పార్ట్ అండ్ పార్సెల్ అంటే అక్కడి నుంచి వచ్చిన అక్కడికి చేరితే కదా మనకి ఫుల్లుగా అయ్యేది. లేకపోతే ఈ పార్ట్ ఇక్కడే ఉండిపోతుంది. మనం చెయ్యకపోతే. ఏమవుతుంది? ఇక్కడే ఉండిపోయి జన్మ మృత్యు జర వ్యాధిలోనే చిక్కిపోతుంది ఎవరితో? మనము కృష్ణుడి దగ్గర పోము. సో అందుకే పోవడానికి ఏం చెయ్యాలి? కృష్ణుడు ఏం చెప్పాడో అది ఫాలో అవ్వాలి. సో కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? నువ్వు ఆత్మవు కాదు. నువ్వు ఆత్మవు, నువ్వు శరీరం కాదు అంటాడు. నన్ను శరణించు. నాకు సరెండర్ అవ్వు ఫస్ట్. లేకపోతే వాళ్ళ భక్తులకి. అవునా కాదా? సో అందుకే ఇట్లా అని చెప్పిన తర్వాత ఏమవుతుందంటే మనం అవుతే ఇది చేస్తామా? వయసైన తర్వాత ఇది చేస్తామా? చెయ్యము. సో వయసైన తర్వాత వామ్మో! నేను ఇన్ని రోజులు పనికి పోయినా, ఇది జాబ్‌కి పోయినా, వర్క్ చేస్తున్నా, నా ఇల్లు చూసుకోలేదు, నా బంగ్లా చూసుకోలే, నా కార్ చూసుకోలేదు, నా పిల్లలు చూసుకోలే, నా ఒక ఆహ్, ఇది మనమరాళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరిని నేను చూసుకోవాలా వద్దా? వాళ్ళందరితోటి ఆడాలి, వాళ్ళతో అందరితోటి తినాలి, మంచిగా ఉండాలి. ఉండండి లేదు అంటలే. అయితే భగవంతుడిని గురించి కూడా తెలుసుకోండి. కృష్ణుడి గురించి తెలుసుకోండి. కృష్ణుడు ఇల్లుగా మార్చండి. కృష్ణుడిది ఒక ఫోటోలు పెట్టుకోండి ఇంట్లో. కృష్ణుడి కోసము ఏమన్నా నైవేద్యం ఇంకా మనకి వయసైన తర్వాత ఫుల్లు సేవ చేయొచ్చు. ఆ ఒక్క సౌలభ్యం ఎంత బావుంటుంది. అవునా కాదా? ఇప్పుడు పొద్దుగాల లేచినప్పుడు బ్రేక్‌ఫాస్ట్ వండినప్పుడు ఆ దేవుడికి పెట్టండి. తినండి. త తర్వాత మీ పిల్లలకు కూడా ఇయ్యండి ఆ ప్రసాదము.
వాళ్ళకందరికీ ఎంత మంచిగా ప్రాప్తి ఉంటుంది కృష్ణుడి ప్రసాదం తినాలంటే. సో, పిల్లలుంటే మనమడలు, మనమరాళ్ళంతా ఉంటే, హరే కృష్ణ ఒక ధూమొస్తుంది అది కూడా ప్లే చేయండి. వాళ్ళు కూడా మంచిగా ఆడతారు. ఇప్పుడుండే పిల్లలకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మ్యూజిక్ అంట. ఎంత మంచిగా చేయొచ్చు గదా! కృష్ణ కాన్షియస్‌నెస్ అయిపోతుంది మనది గూడా. అవునా? కాదా? సో, అందుకే యుధిష్ఠిర మహారాజు కూడా ఇట్లా ఎళ్ళాడు. మనస్సుని చేసుకొని ఇక్కడ ఎళ్తుండు. నెక్స్ట్ శ్లోక ఇంకా వాళ్ళ తమ్ముడ్లంతా ఏం చేశారనేసి చూస్తాం. సో, 43 శ్లోక చదవండి. హరే కృష్ణ మాతాజీ. శ్రీమద్ భాగవతం 43వ శ్లోకం. చిరవాసా నిరాహరో బద్ధవాక్యాక్తమూర్ధజ దర్శయానాత్మనో రూపం జడోన్మత్త పిశాచవత్ అనవేక్షమాణో నిరగాదశృణ్వన్ బధిరో యథా. భావము: అటు పిమ్మట ధర్మరాజు చినిగిన వస్త్రమును ధరించి ఘనాహారమును త్యజించి స్వచ్ఛందముగా మూగవాడై దీర్ఘ శిరోజములను ముడివేయక వదిలివేసెను. వీటన్నిటినీ ఫలితముగా ఎటువంటి వ్యాపకము లేని ఉన్మత్తుని వలె లేదా పిశాచి వలె గోచరించిన అతడు సోదరులపై దేని కొరకు ఆధారపడక చెవిటి వాని వలె ఏదీనూ వినిపించుకొనలేదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆయన చినిగిపోయిన వస్త్రాలు యేసుకొని, తర్వాత ఈ ఎంటుకలంతా అట్లే వదులుకొని ఎందుకలా ఎళ్ళాడు? ఎవరు చెప్తారు? ఇంకొకరు కూడా భాగవతంలో అట్లే ఉన్నారు. వాళ్ళకి కూడా ఎగ్జాంపుల్ ఉంది. అన్నిటి మీద వ్యామోహం ఆసక్తి ఉండకూడదని అలా అన్నిటి మీద ఆసక్తి లేకుండా. ఇంకొకరు భాగవతంలో కూడా అట్లే ఉన్నారు. పుట్టినప్పటి నుంచి. మహర్షి సుకుడు సుఖదేవ్ గోస్వామి. సుఖదేవ్ గోస్వామి, తర్వాత జడభరతుడు కూడా అట్లే ఉన్నాడు గదా! ఆయన ఏది ఒక్క వ్యామోహమే వద్దు, ఈ ఒక్క భౌతిక ప్రపంచమే వద్దు అనేసి ఎట్లున్నాడంటే బట్టలే లేకున్నట్ల. ఆయనను పిలిస్తేను పలకపోయేని. ఆయన మాట్లాడేవాడే గాదంట. ఈయన గూడా అట్లే. అయితే ఒక్కటే వ్యత్యాసం ఏమంటే, ఈయన చినిగిపోయిన బట్టలేసుకున్నాడు. ఆయన బట్టలే యేసుకోలేదు. సో, ఇట్లా ఎందుకెళ్లారు? ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడగొచ్చు. ఎందుకు మాతాజీ బట్టలేసుకున్నాడు గదా! మూగవాడు. ఏమీ వినిపించకుండా ఎళ్ళిపోయాడు. ఎందుకు అట్లా ఎళ్ళాడంటే, మీరందరూ చెప్పారు భౌతిక ప్రపంచం పైన వ్యామోహం లేకుండా, దానిపైన అటాచ్‌మెంట్ లేకుండా ఎళ్ళిపోయాడు. కరెక్ట్. సో, మనకి అటాచ్‌మెంట్ ఉంటే ఫస్ట్ ఏది గుర్తొస్తుంది? వామ్మో! నేనెళ్ళిపోయిన తర్వాత నా ఇల్లు ఎట్లా చూసుకుంటారో, నేనెంత కష్టపడి కట్టినా. సో, దానికోసం ఎంత కష్టాలు చేశానో నేను. తర్వాత నా కారు, నా బంగ్లో, నా ప్లాట్స్ ఉంది అక్కడ. సో, అదంతా వాళ్ళకి దక్కుతుందో లేదో. ఇదే ఆలోచనలే ఉండిపోతాం. ఎవరితో మనకి తర్వాత నా బట్టలంతా ఏం చేస్తారు, ఎంతో కాస్ట్‌లీ 18,000, 19,000 రూపీస్‌ది బట్టలంతా ఉంది. సో, అదంతా ఏం జేస్తారో అనేసి అనుకునే ఉండిపోతాం. అందుకే అదంతా వదిలి ఇంకా లాస్ట్‌లో ఏమన్నారు? వాళ్ళ తమ్ముడ్ల పైన కూడా డిపెండెంట్ లేదు. వాళ్ళ తమ్ముడు ఏం జేస్తారు అనేసి కూడా డిపెండెంట్ లేదు. ఆయన ఎళ్ళిపోయిండు. సో, ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఏదే భాగవతంలో గాని, ఇంకా వాళ్ళంతా ఏం జేశారంటే కరెక్ట్ టైంకి వర్ణాశ్రమం ధర్మంని ఫాలో చేశారు. వర్ణాశ్రమ ధర్మం ఏంటిది? వర్ణ మరియు ఆశ్రమం.
సో, వర్ణాలు ఎంత ఉన్నాయి? 4 వర్ణాలు. సో, 4 బ్రహ్మచర్యం. ఆశ్రమాలు. సో, 4 వర్ణాలు ఏంటిది? బ్రహ్మచర్యం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో, ఈ ఒక్క ఆశ్రమాలేంటి? బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. సో, ఇప్పుడు కరెక్ట్ టైంకి ఈయన క్షత్రియుడు యుధిష్ఠిర్ మహారాజు. క్షత్రియుడు ధర్మం ఏంటిది? యుద్ధం చేశాడు, గెలిచాడు, ఆ స్థానంలో కూర్చోవాలన్నారు, కూర్చున్నాడు. సో, ఇప్పుడు ఇదంతా అయినా గృహస్థుడైనాడు, తర్వాత పిల్లలు గూడా చనిపోయారు, అదంతా అయిపోయింది. సో, లాస్ట్‌కి థర్డ్ వన్ ఏంటిది? వానప్రస్థాశ్రమం. సో, అది ఫాలో చేయాలా వద్దా? వానప్రస్థాశ్రమం లాస్ట్‌లో. సో, ఇక్కడ ఆ శాస్త్రాలు ఏం జెప్తాయంటే, మనము గృహస్థాశ్రమం అయిన తర్వాత వానప్రస్థాశ్రమం కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే, ఆ వానప్రస్థాశ్రమంలోనే మనం ఎప్పుడు పోతామని కూడా మనకు తెలవదు. మీకెవ్వరికైనా ఫిక్స్డ్ డేట్ ఉందా? ఫిక్స్డ్ డేట్ ఎవ్వరికీ తెలవదు. సో, లేదు మాతాజీ. గృహస్థాశ్రమంలో కూడా మనం వెళ్ళిపోవచ్చు. అవునా కాదా? ఒప్పుకుంటారా? గృహస్థాశ్రమంలో ఉండేటప్పుడు గూడా ఎళ్ళిపోవచ్చు మనం. 30 ఇయర్స్‌కి, 35, 40కే ఇప్పుడు రోగాలొస్తున్నాయి. రోగాలొచ్చి సడెన్ డెత్ కూడా అవ్వచ్చు. యాక్సిడెంట్ అవ్వచ్చు. ఏదన్నా అవ్వచ్చు. సో, అందుకే ఏం జెప్తారంటే, ఎప్పుడు మీకు దొరికిందో, సుకృతి ఎప్పుడుందో, అప్పుడు మీకు భక్తి సేవ చేయడానికి అప్పటి నుంచి స్టార్ట్ చేయండి. సో, అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఈ ఒక్క శరీరం ఎప్పుడు వదులుతామని కూడా తెలవదు మనకి. సో, అప్పుడు క్లీన్‌గా మనకి భగవంతుడు యొక్క చిత్తంలో ఉండి, కాన్షియస్‌నెస్‌లో ఉండి మనము ఎళ్ళిపోవచ్చు కృష్ణుడి దగ్గరికి. సో, వర్ణాశ్రమం అనేది చాలా చాలా ముఖ్యం. మనం కూడా ఫాలో చేయాలి అని చెప్తారు. సో, ఇప్పుడు కొంతమంది అనొచ్చు మాధవి, మేము శూద్రులైన తర్వాత మనం ఇదంతా ఫాలో చేయొచ్చా? ఈ ఒక్క శాస్త్రాలు, అధ్యయనము, తర్వాత జపంకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేది ఏం లేదు. ఎవరు మంచిగా జపం చేస్తారో వాళ్ళే బ్రాహ్మణులు కూడా అవ్వచ్చు. సో, భక్తుడు భగవంతుడు ఏం జెప్తారంటే, ఎవ్వరు శ్రద్ధగా వాళ్ళు మనసులో భౌతిక ఆశలు లేకుండా ఎవరు జపం జేస్తారో వాళ్ళే నాకు ఆహ్, దగ్గరవుతారు. అవునా? కాదా? మనకి జపం టైంలో అందరికీ ఎక్స్‌పీరియన్స్ అయింది. ఏదో ఒక థాట్ అనేది వస్తుందా? లేదా? వస్తుందా? లేకపోతే మనము అంత స్ట్రిక్ట్‌గా మనసంతా నిగ్రహం చేసుకొని, కృష్ణుడినే ధ్యానించి మనం ఎప్పుడన్నా జపం జేసినామా? చేయమెప్పుడు. ఎప్పుడో రేర్‌గా, రేర్ అంటే రేరు. అప్పుడు మనకొస్తుంది. సో, ఆ ఒక్క రేరు ఎప్పుడో అక్కడొచ్చేది, రోజు మనము మనసు నిగ్రహం చేసి మనం చేస్తే ఇంకా ఎంత దగ్గరవ్వచ్చు మనం కృష్ణుడికి. అవునా? కాదా? సో, అందుకే మనం అందరూ ట్రై చేస్తాం. కృష్ణుడిని దగ్గరవ్వాలనేసి. జపం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. జపం నుంచే మన ఒక్క ఏంటి యాటిట్యూడ్ భక్తుడి యొక్క యాటిట్యూడ్ బయటకొస్తుంది. జపం నుంచి. జపం అనేది చాలా చాలా ముఖ్యము. దగ్గరు ఫర్ ఎగ్జాంపులు ఈ ఒక కలియుగంలో వచ్చిన తర్వాత ఆహ్, భగవంతుడు ఎవరు? చైతన్య మహాప్రభు అవతరించారు. చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? డోర్‌కి పోయి ఒక్క టైమ్ నువ్వు హరి అను అనేసి చెప్పేవాళ్ళు. ఎందుకు అంత ముఖ్యం ఎందుకిచ్చారు? మనకి ఉద్ధరణ చేసేదానికి. మనం అందరూ కలియుగంలో ఉన్నాం. మమ్మల్ని అందరిని ఉద్ధరణ చేయాలా వద్దా వాళ్ళు? వాళ్ళ ఒక రెస్పాన్సిబిలిటీ అందుకే వచ్చారు వాళ్ళు మనకందరికి ఇయ్యడానికి. ఒక్క టైమ్ హరి, కృష్ణ, నారాయణ హను అనేసి చెప్పేవాళ్ళు. సో, అందుకే మనం కూడా జపం ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేసి చెప్తారు. సో, ఇక్కడ 44థ్ అండ్ 45థ్ ఒకే టైమ్ చదివేయండి. దాన్ని ఒక ఎగ్జాంపుల్
యెస్. 44థ్ మాతాజీ. నేను చదవండి. చదువుతున్నానండి. చదవండి. శ్రీమద్ భాగవతం 44 శ్లోకం 1. ఉదీచీమ ప్రవి వేషాశాం గత పూర్వం మహాత్మభిః హృది బ్రహ్మ పరం ధ్యాయన్ నా వర్తేత యతో గతః. పిమ్మట అతడు పరబ్రహ్మమైన శ్రీకృష్ణుని ధ్యానమునందే సంపూర్ణంగా లగ్నమౌటకు తన పూర్వీకులు మహాత్ములు అనుసరించిన మార్గమును చేపెట్టి ఉత్తర దిక్కుగా బయలుదేరను. ఎచ్చట సంచరించినను అతడు ఆ విధముగానే జీవించను. సో 45th శ్లోక కూడా చదివేయండి మాతాజీ. సర్వే తమను నిర్జగ్భ్రాతరః కృత నిశ్చయాః కలినా ధర్మమిత్రేణ దృష్ట్వా స్పృష్ట్యా ప్రజా భువి. ఇలా చదువుతానండి. సర్వే తమను నిర్జగ్భ్రాతరః కృత నిశ్చయాః కలినా ధర్మమిత్రేణ దృష్ట్వా స్పృష్టాః ప్రజా భువి. కలియుగము ప్రపంచమంతటను ఆవరించినదనియు రాజ్య ప్రజలు అది వరకే అధర్మ ప్రవర్తనచే ప్రభావితులైనారని యుధిష్ఠిరుని సోదరులు గాంచగలిగిరి. అందుచేవారు తమ అగ్రజుని అడుగుజాడలలోనే అనుసరింప నిర్ణయించుకొనిరి. యెస్ మాతాజీ. చాలా చాలా ధన్యవాదాలు. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఫస్ట్ 44th శ్లోక ఇదంతా అయిన తర్వాత వాళ్ళ పెద్ద తండ్రి ఎట్లా పోయారో అట్లే వెళ్ళారు. ఎవరు చెప్తారు పెద్ద తండ్రి? వాళ్ళు కూడా ఇల్లు వదిలేసి ఎక్కడ పోయారు? ఉత్తర దిక్కంలోనే వెళ్ళారు కదా! ఈయన కూడా ఆ ఒక్క ఫాలో చేస్తున్నాడు. సో మనము కూడా మన పిల్లలకి ఒక ఎగ్జాంపుల్ అవ్వాలనేసి మనం కూడా కృష్ణ కాన్షియస్‌నెస్ ప్రాక్టీస్ చేయాలి. మనం ఏ విధంగా పోతే మన పిల్లలు కూడా ఎనక ఆ విధంగానే వస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడొచ్చు. వేరే గౌరంగ్ ఉన్నాడు. సో గౌరంగ్‌కి మార్నింగ్ ఏమవుతుందంటే వాళ్ళ డాడీ కంపల్సరీ 9:00కి ఆరతి చేస్తాడు. కంపల్సరీ 8:30 నుంచి 8:45 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు గౌరంగ్ కంపల్సరీ అక్కడ కూర్చుంటాడు. కూర్చొని చూస్తాడు. ఏం చేస్తున్నారు? అగరబత్తి, నెక్స్ట్ దీపము. సో అదంతా చూస్తే వాళ్ళకొక రోజు వస్తుంది పాట. సో భజనలు పాడుకొని ప్రభుజీ ఆరతి చేస్తారు. సో ఆ ఆరతి అదంతా విని ఏమైందంటే ఒకరోజు మా ఒక సండే ప్రోగ్రామ్‌లో వాడే నరసింహ ఆరతి వాడే పాడాడు. చూడండి ఎంత బాగుంది గదండీ! మేమే షాక్ అయిపోయినాం. మేము పేరెంట్స్ అయినోళ్ళే ఎప్పుడు మా ముందల ఎప్పుడు పాడలేదాయన. సో సడెన్‌గా ఆయనకేమొచ్చిందంటే ఇప్పుడు అందరూ వచ్చారు కదా! భక్తులందరూ వచ్చారు కదా! ఎందుకు మనము కీర్తన చేయరాదు అనేసి కర్తాలు తీసుకొని ఆయనే కొట్టి ఆయనే చేసాడు. సో మాకంతా షాక్ అయిపోయినాం. సో ఇప్పుడు లాస్ట్ వీక్ గూడా మా పేరెంట్స్ అందరూ వచ్చినప్పుడు మా నేను కూడా పేరెంట్స్ ఉన్నా ఆ రోజు. నేను కూడా ఉన్నా ఆ రోజు. ఆ! అదే. సో మా పేరెంట్స్ వచ్చినప్పుడు తర్వాత మా అమ్మమ్మ, మా పిన్ని అందరూ వచ్చారు నన్ను చూడడానికి. సో చూసినప్పుడు ఏమంటాడంటే అందరూ వచ్చారు గదా! అందరూ కూర్చోండి. ఇప్పుడు భజన చేస్తాం అనేసి ఇట్లా క్లాప్ కొడుతున్నాడాయన. సో ఈ ఒక ప్రాక్టీస్ ఎప్పుడొస్తుందంటే పెద్దవాళ్ళు చెప్తేనే వస్తుంది. పెద్దవాళ్ళు చేస్తేనే వస్తుంది. సో పెద్దవాళ్ళే చెయ్యకపోతే మన ఎనక ఉండే జనరేషన్ వస్తుందా? రాదు. ఎట్లొస్తుంది చెప్పండి మనమే చేయకపోతే? అందుకే కంపల్సరీగా మనం చెయ్యాలి. ఏదే కానీ, ఏదే కష్టాలు ఇప్పుడు మీ పిల్లల కోసం మీరు కష్టపడి పొద్దుగాల 5:00 అంతా లేసి మీరు వంట చేయరా? అవునా కాదా?
సో, అప్పుడు అది చేసినప్పుడు మనం ఎందుకు భక్తి సేవ చెయ్యరాదు? అవునా కాదా? సో, అందుకే ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళ పెద్ద తండ్రి ఎట్లా పోయారో ఆయన కూడా అట్లే ఎళ్లారు. సో, 45థ్ శ్లోకాలో సో, ఇప్పుడు కృష్ణుడు లేదు. వాళ్ళ అన్నగారు కూడా లేదు. సో, అధర్మం అనేది స్టార్ట్ అయిపోయింది. కలియుగం స్టార్ట్ అయిపోయింది. అందుకే అధర్మం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇదంతా చూసి ఈ అర్జున, భీమ, నకుల, సహదేవ వాళ్ళు కూడా మా అన్న ఎట్లెళ్లారో నేను కూడా అట్లే ఎళ్ళిపోతా అనేసి అన్నీ వదిలేసి వాళ్ళు కూడా ఎళ్ళిపోతారు. సో, ఇక్కడికి నేను విరామం తీసుకుంటాను. సో, రేపటి క్లాస్‌లో ఈ చాప్టర్ ఫుల్ ఫినిష్ అయిపోతుంది. సో, అందరికి చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే